హాయ్, వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్. ఈరోజు మనం ఓ మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మొక్కజొన్న విత్తిన తర్వాత దాదాపుగా 10 నుంచి 15 రోజుల మధ్యలో మనకు భూమిలో పోషక లోపాలు అనేవి సరిగా అందక మొక్కకి ఆ పోషక లోపాల వలన మొక్కలు అనేటివి దాదాపుగా 4-5 కలర్ల రూపంలో వచ్చేస్తున్నాయి. అంటే జింక్ లోపమని, మెగ్నీషియం లోపాలని, సల్ఫర్ లోపమని, ఈ విధంగా ధాతు లోపాలు అనేటివి మనకు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే సాధారణంగా ఫార్ములా 6 అనేది వాడుతూ ఉన్నారు. ఏరిస్ కంపెనీ వాళ్ళది మ్యాక్స్ అని, జింక్ చెలామిన్ పొడి ఉంది కదా, ఆ విధంగా కూడా కొట్టి ట్రై చేస్తున్నారు. బట్ కానీ కొద్ది వరకు మాత్రం కంట్రోల్ అవుతుంది, చాలా వరకు అయితే కంట్రోల్ అవ్వట్లేదు. దాదాపుగా మా ఏరియాలో గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క లోపాలు అనేటివి, ధాతు లోపాలు అనేటివి ఎక్కువ కనపడుతున్నాయి. అయితే నేనేం చేశానంటే డిఐ గ్రో వాళ్ళది, ఆర్డీవి లక్ష్మీ ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళది డిఐ గ్రో ఉందన్నమాట. డిఐ గ్రో చూడండి, బాటిల్ ఇది డిఐ గ్రో అని. ఈ యొక్క బాటిల్ అనేది వాడాను అనమాట. నేను ఫస్ట్ ఇయర్ వాడాను. వాడిన తర్వాత మా చేని పక్కల అతను 1 సంవత్సరం మొక్కజొన్న అనేది చెడగొట్టాలనుకున్నాను అనమాట, ఇటువంటి ధాతు లోపాలు వచ్చి. అప్పుడు ఏం చేశానంటే అతనికి కూడా చెప్పాను, ఇది ఒకసారి వాడి చూడు అని. వాడాను, మంచి రిజల్ట్ వచ్చిందనమాట. అంటే దాదాపుగా ఒక 1 వీక్ కల్లా మొక్క అనేది ఆకుపచ్చ కలర్ వచ్చేసి బాగా దిగుబడి రావడం జరిగింది. 30 క్వింటాల మొక్కజొన్న దిగుబడి వచ్చిందండి అటువంటి పొలం, ఈ ధాతు లోపాలు ఉన్నటువంటి పొలం. అప్పటి నుంచి చాలామంది రైతులు ఈ యొక్క డిఐ గ్రో అనేది వాడడం జరుగుతుంది. దీనిలో వచ్చేసి న్యూట్రియన్స్ చాలా ఉంటాయన్నమాట. మనకు ఏమేమి ఉంటాయంటే నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియము, మెగ్నీషియము, ఐరను, మ్యాంగనీసు, కాఫరు, జింకు, బోరాను, మాలిబ్డినము, యూమిక్ యాసిడ్, ఇవన్నీ ఈ యొక్క గ్రీన్లో దొరుకుతాయి అన్నమాట. అంటే డిఐ గ్రో అని ఉంటుంది, డిఐ గ్రో అని ఉంటుంది. ఈ విధంగా డిఐ గ్రో, ఇది ఆర్డీవి లక్ష్మీ ఇండస్ట్రీస్ వాళ్ళది, కంపెనీ వాళ్ళదన్నమాట. ఇదైతే రిజల్ట్ చాలా బాగుందండి. ఎంత బాగుంది అంటే కొట్టిన ప్రతి రైతు మళ్ళీ ప్రతి సంవత్సరము ఇదే వాడాలి అన్నంతగా చాలా మంచి రిజల్ట్ ఉంది. దయచేసి రైతులు గమనించండి, ఈ యొక్క గ్రీన్ వాడండి. మొక్కజొన్న పైరలనే కాదు, మనము వరి, మినుము ఎటువంటి పైరలలో సరే ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట, ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్. దీన్ని వాడండి. ఈ యొక్క వాడిన తర్వాత మనకు రిజల్ట్ చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే మళ్ళీ వాడండి. ఎందుకంటే దీనివలన పైరలకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే మేము వాడాం కాబట్టి చెప్తున్నాం అనమాట, ఎటువంటి ఎఫెక్ట్ పైరలకు లేదు. దాదాపుగా దీని యొక్క రిజల్ట్ అనేది చూసిన ప్రతి రైతు ఈ యొక్క ప్రోడక్ట్ని అయితే వదులుకోడు, ఎక్కడున్నా వెళ్ళి తెచ్చుకుంటాడు అనమాట. దయచేసి రైతు సోదరులు ఇది గమనించి పంటను రక్షించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ధాతు లోపాలు అనేవి మొక్కజొన్న పైరలో ఎక్కువవుతున్నాయి ఈ మధ్యకాలంలో. అప్పుడు మనకు దిగుబడి తగ్గడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు సోదరుడు ఈ యొక్క డిఐ గ్రోను వాడండి. వాడిన తర్వాత దాని రిజల్ట్ చూసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.